హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, రీసెంట్గానే అయితే టీమిండియా సౌత్ ఆఫ్రికాలో 2 మ్యాచెస్ టెస్ట్ సిరీస్ అయితే ఆడి డ్రా అయితే చేసుకొని అయితే వచ్చిందనమాట. సో ఇండియా అయితే 11, 14, 17 తేదీన ఆఫ్ఘనిస్తాన్ తోటి 3 టీ20లను అయితే ఆడబోతుందనమాట. సో ఆ టీ20 మ్యాచెస్ కోసం అయితే మన స్క్వాడ్ని అయితే బీసీసీఐ వాళ్ళు నిన్న రాత్రి అయితే ప్రకటించారు. సో ఆ స్క్వాడ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇందులో అయితే చాలా సర్ప్రైజింగ్లు కూడా ఉన్నాయన్నమాట. దాదాపు 14 నెలల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అయితే టీ20స్కి అయితే కంబ్యాక్ అయితే ఇచ్చారనమాట. సో వీళ్ళు దాదాపు 14 నెలల వరకు అయితే టీ20లను అయితే అసలు ఆడలేదు. సో దానికి కారణాలు వచ్చేసి ఓడి వరల్డ్ కప్కి వీళ్ళు బాగా ప్రిపేర్ అవ్వాలనేసి. ఇవి ఒకసారి అయితే మనం టీమిండియా స్క్వాడ్ని అయితే ఒకసారి చూద్దాం. రోహిత్ శర్మ కెప్టెన్. సో రోహిత్ శర్మ 14 నెలల తర్వాత అయితే మళ్ళీ కెప్టెన్గా అయితే టీ20లో అయితే కంబ్యాక్ అయితే ఇచ్చాడనమాట. అండ్ అలానే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ గారు కూడా 14 నెలల తర్వాత అయితే కంబ్యాక్ అయితే ఇచ్చారు. అండ్ అలానే తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ, సంజు శాంసన్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట 16 మంది టీమిండియా స్క్వాడ్ అయితే. అండ్ ఇందులో చూసుకుంటే కనుక నలుగురు అయితే మిస్ అయ్యారు. సో ఆ నలుగురు ఎవరిని చూసినట్లయితే కనుక హార్దిక్ పాండ్యా అయితే మిస్ అయ్యారనమాట. సో ఆయనకైతే గాయమైతే అయింది కాబట్టి అయితే బీసీసీ అయితే అతనైతే పక్కనైతే పెట్టింది. అండ్ అలానే సూర్యకుమార్కి కూడా గాయం అయితే కావడంతో అతను కూడా అయితే పక్కనైతే పెట్టింది అనమాట. సో వాళ్ళు మళ్ళీ కమ్బ్యాక్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అలానే 2 బౌలర్స్ కూడా అయితే మిస్ అయ్యారు. వాళ్ళే జస్ప్రీత్ బుమ్రా అండ్ అలానే మహమ్మద్ సిరాజ్. సో వీళ్ళకైతే రీసెంట్గా అయితే టెస్ట్ సిరీస్ అయితే ఆడారు. అండ్ అలానే ఓడి సిరీస్ కూడా ఆడారు కాబట్టి వీళ్ళకైతే బీసీసీఐ రెస్ట్ అయితే ఇచ్చిందనమాట. కాబట్టి వీళ్ళైతే ఈ టీ20లో అయితే ఆడలేదు. ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే కనుక ఈ స్క్వాడ్లో 3 మేజర్ ప్లేయర్స్ కూడా అయితే మిస్ అయ్యారనమాట. వాళ్ళే ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్. సో ఈ ముగ్గురు కూడా అయితే ఈ స్క్వాడ్లో అయితే మిస్ అవ్వడం అయితే మనం అయితే గమనించాం. సో వీళ్ళు ఎందుకు మిస్ అయ్యారని చూస్తే కనుక కేఎల్ రాహుల్ని అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాగానే గత 14 నెలల నుంచి అయితే టీ20లోకి అయితే తీసుకోవట్లేదు. సో రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని తీసుకున్నప్పుడు కేఎల్ రాహుల్ కూడా తీసుకుంటారని అయితే అనుకున్నాం. కాకపోతే బీసీసీ అయితే తీసుకోలేదు. దీనికి కారణం వచ్చేసి కేఎల్ రాహుల్ బదులు సంజు శాంసన్కి అయితే అవకాశం ఇద్దామనేసి వీళ్ళు అనుకోవచ్చు. అండ్ అలానే శ్రేయస్ అయ్యర్ని కూడా అయితే పక్కన పెట్టేశారు. శ్రేయస్ అయ్యర్ బదులు తిలక్ వర్మని అయితే తీసుకున్నారనమాట. ఇతనైతే ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండ్ అలానే అగ్రెసివ్గా అయితే ఆడుతూ ఉంటాడు. అంత కావాలనుకుంటే బౌలింగ్ కూడా వేస్తాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ బదులు తిలక్ వర్మని అయితే ఎంపిక చేసినట్లయితే మనం అయితే గమనించవచ్చు. అండ్ అలానే ఇషాన్ కిషన్ బదులు అయితే జితేష్ శర్మని అయితే తీసుకున్నారనమాట. దీనికి కారణం వచ్చేసి ఇషాన్ కిషన్ అయితే ఒక టాప్ ఆర్డర్ ప్లేయర్. సో మనకి ఇప్పటికీ 3 టాప్ ఆర్డర్ ప్లేయర్ అయితే ఆల్రెడీ ఉన్నారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అండ్ అలానే యశస్వి జైస్వాల్. సో ఇంకొక టాప్ ఆర్డర్ ప్లేయర్ అయితే మనకైతే అవసరం లేదు. మనకైతే ఫినిషర్ కావాలి కాబట్టి జితేష్ శర్మని అయితే వీళ్ళు ఎంపిక చేయడం అయితే మనమైతే గమనించవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఈ స్క్వాడ్ అయితే అనమాట టీ20 వరల్డ్ కప్ అయితే ఉండబోతుంది. సో కాకపోతే ఈ జట్టులో 4 మార్పులు అయితే ఉండబోతున్నాయి. సో ఆ నలుగురు వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అయితే వీళ్ళైతే నలుగురు అయితే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళ ప్లేస్లో ఇప్పుడు ప్రెసెంట్ ఉండేటువంటి 16 మందిలో నలుగురు అయితే వెళ్ళిపోతారనమాట. ఈ స్క్వాడ్ అయితే మ్యాక్సిమం అయితే టీ20 వరల్డ్ కప్ కూడా 2024లో ఆడబోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ స్క్వాడ్తో ఒక మంచి ప్లేయింగ్ లెవెన్ అయితే తయారైతే చేద్దాం అనమాట. సో ఓపెనర్స్గా వచ్చేసి రోహిత్ శర్మ అయితే యాజ్ యూజువల్గా అయితే ఉండబోతున్నాడు. అండ్ అలానే అతనితో పాటు యశస్వి జైస్వాల్ అయితే ఉంటున్నాడు అనమాట. సో శుభ్మన్ గిల్ అయితే ఉండవచ్చు అనేసి మీరైతే అనవచ్చు. శుభ్మన్ గిల్ అయితే టీ20లో అంత మంచి రికార్డ్ అయితే లేదు ఇంటర్నేషనల్లో. ఒక పక్క చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు అనమాట టీ20స్లో. కాబట్టి యశస్వి జైస్వాల్ అయితే కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ అలానే నెంబర్ 3లో యాజ్ యూజువల్ విరాట్ కోహ్లీ అయితే ఉంటాడు. నెంబర్ 4లో తిలక్ వర్మ అయితే ఉంటాడు. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ కంబ్యాక్ ఇస్తే కనుక సూర్యకుమార్ యాదవ్ అయితే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ నెంబర్ 5లో అయితే రింకు సింగ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాడు. నెంబర్ 6లో అయితే జితేష్ శర్మకి అయితే అవకాశాలు అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతను నెంబర్ 6 పొజిషన్లో మంచిగా ఆడేటువంటి ప్లేయర్ అనమాట. సంజు శాంసన్ అయితే ఒక టాప్ ఆర్డర్ ప్లేయర్. సో ఫినిషర్గా అయితే అతను చాలా అయితే ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి జితేష్ శర్మని అయితే ఫినిషర్గా అయితే మనం అయితే చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో రవి బిష్ణోయ్, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో అవేష్ ఖాన్, నెంబర్ 11లో ముఖేష్ కుమార్ అయితే ఈ ప్లేయింగ్ లెవెల్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకపోతే రవీంద్ర జడేజాను కూడా అయితే ఈ స్క్వాడ్లో నుంచి అయితే పక్కన అయితే పెట్టేశారనమాట. సో అతని బదులు అయితే అక్షర్ పటేల్కి, వాషింగ్టన్ సుందర్కి అయితే యంగ్స్టర్స్కి అయితే అవకాశాలు అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలానే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే 500 సబ్స్క్రైబర్ అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాము. మీరు కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే కనుక మనమైతే వీలైనంత త్వరగా 500 సబ్స్క్రైబర్ని అయితే చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి.